మీకు తెలుసా? మన గెలాక్సీని ఏదో ఒక కనిపించని శక్తి కంట్రోల్ చేస్తూ ఉంటుందని? అవును. మనం దానిని చూడలేం. మనలో చాలామందికి తెలుసు మన భూమి చుట్టూ ఉండే అంతరిక్షంలో నక్షత్రాలు చాలా అద్భుతమైన వేగంతో పరిగెడుతూ ఉంటాయని. అక్కడ ఉన్న వాయుమేఘాలు ఒక విశ్వ తుఫాన్‌లా తిరుగుతూ ఉంటాయని. అంతేకాకుండా మన ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది. అసలు వీటన్నిటిని ఏది కలుపుతూ ఉంచుతుంది? అది ఏదైనా ఒక నక్షత్రం అయి ఉంటుందా? ఆ నక్షత్రం కోసం వాళ్ళు వెతకసాగారు. కానీ ఈ టెలిస్కోపులతో కేవలం చీకటిని మాత్రమే కనుగొన్నారు. ఆ రహస్యమైన నక్షత్రాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. చాలా కాలం తర్వాత వారు అంతరిక్షంలో ఏదో ఒక భారీగా ఉన్న దృశ్యాన్ని కనుగొన్నారు. అదేంటంటే మన గెలాక్సీ కేంద్రంలో ఒక పెద్ద భారీ బ్లాక్ హోల్‌ని కనుగొన్నారు. ఇది సాధారణ నక్షత్రాలలాగా ప్రకాశిస్తూ ఉండదు. దీని గురుత్వాకర్షణ శక్తి కొన్ని మిలియన్ల నక్షత్రాలకి సమానంగా ఉంటుంది. ప్రతిదీ దాని చుట్టూ వేగంగా తల తిప్పే కక్షలతో కదులుతూ ఉంటుంది. గెలాక్సీ చివరికి ఒక యాదృచ్ఛికమైన గందరగోళం ఏమీ కాదు. ఇది పూర్తిగా ఒక సంయమనం పాటిస్తూ ఉండే ఒక విశ్వ నృత్యం లాంటిది. ఈ అదృశ్య దిగ్గజం నిశ్శబ్దంగా ప్రతి అడుగును నడిపిస్తూ ఉంటుంది. అది లేకుండా మన గెలాక్సీ నెమ్మదిగా విడిపోవచ్చు కూడా. నిజానికి అంతరిక్షం అడుగు అడుగునా క్రూరంగా మరియు వైవిధ్యభరితంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విజ్ఞాన విషయాల కోసం ఫాలో అవ్వండి.